హాయ్ అండి. స్కూల్ యూనిఫామ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. కటింగ్ వీడియో అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్కి ఇక్కడ చిన్న పట్టీ కింద అయితే వేస్తున్నానండి. అంటే మనకి ప్యాంట్ ఏ కలర్ ఉంటుందో ఆ కలరు ఇలాగా రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ ఇదైతే నేను 1.5 వెడల్పుండిలాగా తీసుకున్నాను. 1.5 వెడల్పుండిలాగా పొడవు అయితే హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత తీసుకుని ఇలా రాంగ్ సైడ్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా కుట్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా అనుకుని దీని మీద ఒక కుట్టు అనేది వేసుకోవాలి. దీని మీద ఇప్పుడు దీన్ని ఇలా ఇలా తిప్పేసి ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి చివర. ఈ చివర ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు ఖర్చులు అనేవి కనపడకుండా నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో రెండో హ్యాండ్ కూడా అంతేనండి, అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోండి. ఇవి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నానండి. ఈ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడి నుంచి ఒక 7 ఇంచుల కాడికి ఒక మార్క్ అనేది చేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఈ మార్కింగ్ కాడికి మిడిల్లో కట్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి అతుక్కోవడానికండి. ఇలా ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి అతకడానికని నేను 2 ముక్కలు అయితే తీసుకున్నానండి. వెడల్పు 2.5 ఉన్నది. పొడవు వచ్చేసి 11 ఇంచులు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది పై వైపుకండి. ఇలా ఇలా ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా మీరు ఇక్కడికి కటింగ్ అనేది ఉంది కదా, ఈ కటింగ్ కాడికి ఇక్కడికే వచ్చేలా కుట్టు అనేది ఇక్కడికి వచ్చేలాగే చూసుకోండి. కిందకి అనేది రాకూడదు కుట్టు. మీరు 1-2 సార్లు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వరకే రఫ్ చేసేయండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అంతే. ఇలా పెట్టేసుకుని ఇక్కడి నుంచి ఇలా కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా చిన్న కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇలా తీసుకుని దీని మీదనే ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వరకే వేసుకోవాలండి, ఇది దాటకూడదు. ఇక్కడి నుంచి దీని మీదనే వేసుకోవాలి.
ఇక్కడ వరకు వేసుకోవాలి. రెండో సైడ్ కూడా అంతేనండి. ఇక్కడ ఈ దారాలు అవి ఉంటాయి, అవి నీట్గా అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవి ఇలా లోపలికి ఇలా పెట్టేసుకోండి. ఇలా లోపలికి వచ్చేయాలి. ఇప్పుడు ఇలా నేను చూపించే విధంగా కొంచెం ఇలా కొంచెం ఫోల్డ్ చేయండి. ఇంకో ఫోల్డింగ్ అయితే చెయ్యాలి. నేను చూపించే విధంగా ఇక్కడ ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు మీదకి పెట్టేసుకోండి. ఇలా ఈ చివరే కుట్టు అనేది రావాలి. ఇక్కడికే కుట్టుకోవాలండి. ఏదైనా సరే మీరు ఈ కట్ అనేది దాటకూడదు. మార్కింగ్ పెట్టుకోండి. ఇలా రెండో సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఇలా ఇది కుట్టేసుకున్నాం కదా, ఒక సైడ్ అయితే కొంచెం కట్ చేసేసుకుందాం. ఒక సైడ్ అయితే కట్ చేయకూడదండి, ఒక సైడ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఇలా పైన నీట్గా వచ్చేలా చూసుకుని ఇలా పైకి ఇది కొంచెం కట్ చేసుకుందాం. మరి పొడవు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇలా పెట్టేసుకుని ఇక్కడి నుంచి కుట్టు వేసుకోవాలండి. మీరు ఇక్కడి నుంచి ఇలా ఇలా రావాలి కుట్టు అనేది. నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీకు అర్థమైంది కదా, ఈ బాణం గుర్తులాగా అంటే ఇది ఇలాగా కొంచెం ఇది ఇలాగా ఇది ఇలా మీకు బాణం గుర్తు అనేది వస్తుంది. ఇలా ఇక్కడికి వేసేసుకోండి. దీని మీద ఇలా రఫ్ చేసేసుకోండి. ఒక 2 కుట్లు తీసేయడం. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసేసుకోండి. ఇలా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మనకి ఉప్సులు పట్టి కాజా పట్టి అనేది. మీరు ఈజీగా ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. నేను వేరే విధంగా కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, అంటే ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా వేసేసుకుని భుజాలు 2 జాయింట్ చేసేసుకోండి.
ఇటు సైడ్ కూడా అంతే. డబల్ స్టిచ్ అనేది వేసుకోండి, మీకు కుట్లు అనేవి ఊడవు. ఓకేనా. ఇప్పుడు ఇది జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్కి కాలర్ అనేది అటాచ్ చేయాలి. ఇప్పుడు ఈ కాలర్ కోసం ఇప్పుడు ఈ నెక్ అంతా ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడి నుంచి కొలుచుకోండి. సాగదీయకూడదండి, సాగదీయకుండా కొంచెం కొంచెం ఇలా టేప్ అనేది జరుపుకుంటూ నెక్ అంతా ఎంత ఉందో చూసుకోవాలి. నాకు పావు తక్కువ 18 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ పావు తక్కువ 18 ఇంచులని ఇలా బకరం అనేది తీసుకోవాలి. బకరం అనేది ఒక 1 ఇంచు వెడల్పు ఉండేలా చూసుకోవాలి. ఒక 1 ఇంచు వెడల్పు ఉండేలా చూసుకుని ఇందాక మనకి 18 ఇంచులు వచ్చింది కదా. ఈ టేప్ అనేది ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోండి. అంటే 9 ఇంచులు, ఒక గీత తక్కువ 9 ఇంచులు వచ్చింది. ఈ ఇలాగా మార్క్ చేసేసుకోండి బకరం మీద. 1 తక్కువ 9 ఇంచులు. ఇలా బకరం అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బకరాన్ని ఇలా ప్యాంట్ క్లాత్ తీసుకోండి. అంటే మీకు ఈ డ్రెస్కి కింద ప్యాంట్ ఉంటుంది కదా, ఆ కలర్ తీసుకోండి. ఇలా దీని మీద పెట్టుకుని ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదు అంటే ఒక కుట్టు అనేది వేసేసుకోండి దీని మీద. సారీ అండి, ఇది బకరాన్ని కొంచెం ఇలా క్రాస్గా అనేది కట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు నేను డబల్ తీసుకున్నాను. ఇది ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ దీని చివరే కుట్టు అనేది వేస్తున్నాను, అంటే దీని చివరే కుట్టు పడేలాగా. అంటే కొంతమందికి ఐరన్ బాక్స్ ఉండదు కదా, దాని గురించి అని చెప్పి నేనైతే ఐరన్ చేయకుండా ఇలా కుట్టేసి చూపెడుతున్నాను. ఇలా చివరికంటే అంతేనండి. ఇక్కడ వరకే కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కింద దీనికి వేయకూడదు కుట్టు, ఇక్కడికి కుట్టు అనేది వేసుకుని తీసేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా కట్ చేసుకుందాం. ఇలాగా
కింద కూడా అంతేనండి, ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇలా కట్ చేసేసుకోండి మిగతాది. ఇప్పుడు చుట్టూరు కట్స్ అనేవి పెట్టుకుందాం. కుట్టు అనేది కట్ అవ్వకుండా మీరు కట్స్ అనేవి పెట్టుకోండి. ఇలా ఇలా పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసేసి దీని మీదనే కుట్టు అనేది వేసేసుకోండి. ఇవి కలపకూడదు, కింద దీని మీదనే కుట్టు అనేది వేసుకోండి. ఇలా కింద వేయకూడదు, ఇక్కడి నుంచే కుట్టు అనేది వేసుకోండి. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. చూసుకుంటే ఇలా కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడికి కిందకి అనేది కుట్టకూడదు. ఈ విధంగా కుట్టేసుకున్నాక ఇప్పుడు ఒక సైడ్ కుట్టేసుకోవాలి. నేను చూపించే విధంగా కుట్టేసుకోవాలి, ఒక సైడ్ కుట్టుకోకూడదండి. ఇలా ఇలా ఇటు సైడ్ కూడా అంతే, ఒక సైడ్ కుట్టుకోవాలి, కలపకూడదు. ఇప్పుడు ఇది మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకోండి. ఈ టాప్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగా ఈ భుజాలు రెండు కుట్లు ఉన్నాయి కదా, ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్లోకి ఒక కట్ అనేది పెట్టుకోండి. ఇది మనం రాంగ్ సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలండి. ఈ కాలర్ అనేది అంటే రివర్స్ చేసుకోవాలి. ఈ కుట్లు అనేవి ఫ్రంట్ సైడ్కి రావాలి, బ్యాక్ సైడ్కి ఉండకూడదండి, ఫ్రంటే ఉండాలి. ఇలాగా ఇది ఇలా చూసుకోండి. కట్ ఉంది కదా, ఈ కట్టగాడికి ఇలా పెట్టేసుకుని దీన్ని ఇలా చూసుకుంటూ ఇలా అనేది పెట్టుకోండి. ఈ కొచ్చు కొంచెం లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉంచుకున్నాం కదా, ఆ గ్యాప్ లోనే కుట్టుకోవాలండి, లోపలికి వెళ్ళకూడదు. ఇలా మీరు సరిగ్గా గమనించండి, నేను రాంగ్ సైడ్ పెట్టి కొడుతున్నాను. చివరి వరకు అంతే. మెడ అనేది అస్సలు సాగదీయకూడదు, ఒకవేళ సాగదీస్తే మీకు కాలర్ అనేది తగ్గిపోతుంది. కొంచెం కొంచెంగా కుట్టు అనేది వేసుకోండి. చూసరి కట్టుకి సమానంగా రావాలి. దిక్కు సైడ్ అంతే. ఈ
ఖర్చులు అనేవి ఫ్రంట్ సైడ్గా ఉండాలి. చూసారా, నాకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. సాగదీయకూడదండి, సాగదీయడం వల్ల మీకు నెక్ అనేది పెద్దగా అయిపోయి కాలర్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఇలా తీసేసుకోండి. ఈ ఖర్చులు అనేవి ఇలా లోపలికి ఇలా పెట్టేసుకుని ఇది ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టు మీదనే రావాలి. ఇది ఫ్రంట్ వైపు వస్తుంది అన్నమాట. ఇలా దీని మీదనే కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా పెట్టేసుకుని కుట్టు అనేది వేసేసుకోండి చివరి వరకు అంతే. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అయితే కంపల్సరీ చెయ్యండి. అంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకో ఇద్దరికి ముగ్గురికి అనేది రీచ్ అవుతుంది. అంతేనండి, అంతకు మించి అయితే ఏముండదు. లైక్ అయితే చెయ్యండి. అంతేనండి. చూసారా కాలర్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. మీరు ఇలా అయితే సింపుల్గా అయితే డిజైన్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఇలా కొంచెం ఇలా కట్ చేసేసుకోండి, పర్వాలేదు. అలా కొంచెం ఖర్చులు అనేవి వస్తాయి ఇటు సైడ్ అటు సైడ్ కూడాను. మీరు ఇలా కట్ చేసేసుకోండి. హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకుందాం. ఇది మనం కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్ సైడ్ రావాలి. ఇలాగా మిడిల్లోకి ఇలా పెట్టేసుకోండి. అంటే కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఇది ఇలా ఇక్కడ నుంచి జాయిన్ చేసుకోవాలి. చివరి వరకు అంతేనండి, సాగదీయకూడదు. మీరు సాగదీశారంటే డ్రెస్ అనేది పాడైపోద్ది. ఇలా రివర్స్ చేసేసుకుని ఇటు సైడ్ కూడా కుట్ అనేది వేసేసుకోవాలి. దీని మీదనే ఇంకో కుట్టు అనేది వేసేసుకుందాం. మీరు దేనికైనా సరే డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా ఈ హ్యాండ్ ఎలా అయితే జాయిన్ చేసామో రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసేసుకుందాం. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులండి. ఇలా 5 ఇంచుల కాడికైతే ఒక మార్క్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం కట్ అనేది పెట్టుకున్నాం కదా,
దీనికి ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా ఇలా కుట్టేయండి. ఇవి రెండు కూడా ఇలా సమానంగా తీసుకోవాలి. ఇలా సమానంగా ఉండాలి. ఇలా కొట్టుకుని స్ట్రైట్గా కుట్ట అనేది ఇలా లాగేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ఎలా ఉందో అలా అయితే స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడికి ఆగిపోవాలండి, ఇక్కడికి రఫ్ చేసేసుకోండి. ఇప్పుడు నీడిల్ని కిందకి దింపుకుని గిన్నెలో దీని మీదనే వచ్చి ఇలాగనేది తిరగాలి. ఇలాగా ఒక 3 కుట్లనే వేసేసుకోండి. ఇలాగే ఒక పాదం ఇంచు గ్యాప్లోని ఈ సైడ్ ఎలా జాయిన్ చేసుకున్నామో రెండో సైడ్ కూడా అంతేనండి, అలా జాయిన్ చేసేసుకుందాం. నేను రెండు వైపులా జాయిన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు సైడ్లు అనేవి ఎలా కుట్టుకోవాలో చూద్దాం. మనం 1 ఇంచ్ గ్యాప్ అనేది పెట్టుకున్నాం కదా, ఖర్చు అనేది ఇలా ఫోల్డింగ్ అయితే చెయ్యండి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఇక్కడ కుట్ట ఆగిపోయింది కదా, ఇలాగ ఇక్కడికి ఇలా ఆపేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా నేను చూపించే విధంగా అయితే తిప్పేసుకుని ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్ట అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఈ చివర ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడ కాగాలండి సూది అనేది, ఇక్కడ మిడిల్లోకి ఇక్కడి నుంచి ఇలా వచ్చేయాలి. చూసారా సైడ్ అనేది ఎంత నీట్గా అనేది వచ్చేసిందో. ఇప్పుడు ఇది ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇంకో సైడ్ కూడా అంతేనండి. ఈ కింది సైడ్ కూడా అంతేనండి, ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవడమే. డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోండి. కింద కూడా ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇది
ఈ కింద అయితే ఎలా వేసుకున్నాం ఇంకో సైడ్ కూడా అంతేనండి. అలా స్టిచ్ చేసేసుకోవాలి. నేనైతే స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకుందాం. అంతేనండి, టాప్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. చాలా ఈజీగా అనేది మీరు టాప్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నేను చెప్పే విధంగా అయితే మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. కట్ చేసి చూసారు ఎంత నీట్గా అనేది వచ్చేసిందో. కాలర్ అనేది ఎక్కడ కూడా ఖర్చులు కనపడకుండా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. డెఫినెట్గా అయితే లైక్ చేయండి. అంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి అనేది రీచ్ అవుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.